బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది 1 వీక్ అయింది కదా, ఎలా ఉంది సీజన్? అంటే ఇప్పుడిప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆఫ్టర్ ఫస్ట్ వీక్ నామినేషన్స్. అంతకు ముందైతే నాకు అంత ఏమంత అనిపించలేదు. కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? స్టార్టింగ్ చూసే డంబ్ అనిపించింది. అంటే చాలా వచ్చిన వెంటనే ఒకరికొకరు ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవాల్సింది పోయి అబౌట్ కిచెన్ ఆర్ అబౌట్ మీరు మాట్లాడే విధానం అన్నట్టు వన్ డేలోనే గొడవలు పెట్టుకోవడం అన్నది నాకు ఎందుకో నచ్చలేదు. రీసెంట్గా గొడవ అయింది కదా సోనియాకి, విష్ణుప్రియకి, ఎవరు కరెక్ట్ అనిపించింది మీకు? విష్ణుప్రియ. ఎందుకు? ఎందుకు అనంటే ఆఫ్ కోర్స్ తను అడిగింది కరెక్ట్ వేలోనే. విష్ణుప్రియ లైక్ అబౌట్ ఫ్రెండ్షిప్ గురించి మీకు ఎలా స్టార్ట్ అయింది బాండ్ అని అడిగింది. తను కరెక్ట్గా అర్థం చేసుకొని తను మాట్లాడి ఉంటే బాగుండేది. బట్ తను వేరే విధంగా అర్థం చేసుకోవడంతో పాటు తను ఒక స్టేట్మెంట్ వదిలేసింది అబౌట్ అడల్టరేటెడ్ కామెడీ అని. సో తను ఏదైతే అన్నదో ఓకే, తను ఒక స్టేట్మెంట్ వదిలేసింది. వెన్ షీ టుక్ స్పేస్ అప్పుడైనా ఆలోచించుకొని తను సారీ చెప్పినప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే తను ఏడ్చిందో ఆ తర్వాతనే విష్ణుప్రియ కామెంట్స్ పాస్ చేయడం స్టార్ట్ చేసింది. తను ఏడవకపోయి ఉంటే ఇదంతా జరగకపోయేది కదా. నామినేషన్స్లో కూడా మళ్ళీ ఇదే గొడవ స్టార్ట్ అయింది కదా, మళ్ళీ విష్ణుప్రియ అని నీకు ఫ్యామిలీ లేదు, లేదంటే డ్రెస్ గురించి చాలా విషయాలు అంది కదా. యాక్చువల్లీ అది లైవ్లో మాత్రమే వచ్చింది, బయట ఎపిసోడ్లో రాలేదు. బట్ లైవ్లో చూసిన వాళ్ళు అయితే ఇది ఖచ్చితంగా అపోజ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ లేదు అని వాళ్ళకి ముందే ఆ స్పేస్ అయితే ఉంది. ఎవరు ఏంటి అన్నది వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసి కూడా తను అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే కావాలనే బిగ్ బాస్ సోనియాకి సపోర్ట్ చేస్తానంటారంటే మెయిన్ ఎపిసోడ్లో లేపేశారు కదా సీన్. అంటే అది మేబీ తను స్టాండ్ తీసుకొని ఉంటే ఆ గొడవ కూడా ఎపిసోడ్లో పెట్టేవాళ్ళేమో. బట్ విష్ణుప్రియ స్టాండ్ తీసుకోలేదు, అంటే తను దాని మీద ప్రొలాంగ్ చేయలేదు కదా. సో అది కూడా విష్ణుప్రియకి మైనస్ అవుతుందేమో. బట్ బయట చూసిన వాళ్ళు అయితే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. సోనియా గురించి మీ అభిప్రాయం ఏంటి గేమ్ పరంగా? నాకైతే నచ్చలేదు సీరియస్లీ. ప్రతి చిన్నదాన్ని పోక్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఫేర్ యాక్చువల్లీ. ఉన్న వాళ్ళలో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్? ఎందుకు అనంటే వచ్చిన టూ డేస్లోనే వాళ్ళు తన గేమ్ ప్లాన్ ఏదైతే అంటే ప్రతిదానికి స్టాండ్ తీసుకోవడం, ఎవరికైనా అర్థం కాకపోయినా పేషెన్స్తో చెప్పడము. అండ్ ఒకవేళ ఆడిన టాస్క్లో అయినా చాలా బాగా ఆడాడు. పేషెన్స్తో పాటు డేర్నెస్ కానీ బిహేవియర్ సెన్స్ కానీ ఏదైనా కానీ హీస్ వెల్ పర్ఫెక్ట్ అనిపించింది. ఇప్పుడు సోనియా వల్ల ఏమైనా గేమ్ ఎఫెక్ట్ అవుతుందంటారా? ఎఫెక్ట్ అయింది యాక్చువల్లీ. కానీ ఎప్పుడైతే మళ్ళీ నామినేషన్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ 2 డేస్లో ఉన్నది నీకు ఇప్పుడు కనిపించట్లేదు నీలో అని చెప్పడం వల్ల తను మళ్ళీ రీగెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ రీగెయిన్ అయిందంటే అతను ఆపలేరు. ఇఫ్ రీగెయిన్ అవ్వకపోతే ఎఫెక్ట్ అవుతుంది. ఈ వారం సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నా పర్స్పెక్టివ్ ప్రకారం ఆదిత్య ఓం గారు అని నా ఫీలింగ్. అంటే లాస్ట్ వీక్ మణికంఠ లాస్ట్ 2 వరకు వచ్చాడు కదా, అతనేమో ఎలిమినేట్ అయ్యాడు. అతను మారాడు. అంటే బయట పబ్లిక్ అయినా ఎలా చూస్తారు అని అంటే ఇఫ్ కంటెస్టెంట్స్ ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళ నామినేట్ అయినాక ముందు చూడరు. నామినేట్ అయ్యాక వాళ్ళు ఉండే గేమ్ ప్లానింగ్ని బట్టి చూస్తారు. సో నామినేట్ అయ్యాక మణికంఠ బిహేవియర్ అనేది చేంజ్ వచ్చింది కాబట్టి నాకు అనుకోలేదు.